హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై అదర్ వీడియో గైస్. ఈరోజు వచ్చేసి అయితే మన కంటెంట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. లైక్ ఎట్లా అంటే మన బ్యాక్ సైడ్ బైక్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ బైక్స్ అన్నీ సేల్ అనమాట. సో ఈ బైక్స్ అన్ని రకాల బైక్స్ ఉంటాయి. ఇన్లైన్స్ 2 సిలిండర్ ఉంది అండ్ 1 ఉంది. సింగిల్ సిలిండర్ లైక్ ప్యారలల్ ట్విన్ సిలిండర్ అనమాట. ఇన్లైన్ 2 కాదు, ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అండ్ సింగిల్ సిలిండర్ ఇంజన్స్. సో ఇక్కడ వచ్చేసి ఆల్ బైక్స్ అనమాట. మన దగ్గర కనిపిస్తున్న బైక్స్ అన్ని బెనీలు ఉంది, కీవే ఉంది, క్యూజే మోటార్స్ ఉంది. సో ఎవ్రీథింగ్ అన్ని బైక్స్ ఉన్నాయన్నమాట. ఈ బైక్స్ డీటెయిల్స్ ఏంటంటే అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తా. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనకైతే ఇవన్నీ బైక్స్ సేల్కున్నాయని చెప్పిన కదా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోదాం. ఇక్కడ నుంచి అన్ని ఒక్కొక్క బైక్స్ చూసుకుంటూ పోదాం. మనకైతే ఇక్కడ వచ్చేసి అయితే మొత్తం రోలా 11 బైక్స్ అయితే ఉన్నాయి. సో ఈ 11 బైక్స్ ఏంటంటే ఇవి టెస్ట్ రైడ్ వెహికల్స్ అనమాట. సో ఈ టెస్ట్ రైడ్ వెహికల్స్ అన్నీ దీనిపైన ఈఎంఐ అవైతే ఏం లేవు, డైరెక్ట్ ప్రైజ్ అనమాట. ఇక్కడ లోన్ గిట్లా అవన్నీ ఏం రాదంట ఈ బైక్కి. ఇక్కడ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్ మీద డైరెక్ట్ మనం పే చేసుకుని బైక్ తీసుకోవాల్సిందే. ఈఎంఐ ఆప్షన్ అయితే ఏం లేదు, ఫుల్ క్యాష్. సో ఈ బైక్ వచ్చేసి అయితే దీని డీటెయిల్స్ అయితే ఇక్కడ పెట్టారు. సో వచ్చేసి క్యూజే మోటార్స్ అనమాట, SRV 300. లైక్ ఎట్లా అంటే దీన్ని మనం బాడీ చూసుకున్నట్టయితే కొంచెం డేవిడ్సన్ షేప్ లాగా అదే షేప్లో ఉంటుంది అనమాట. సో క్రూజర్ అనమాట, ఇది క్రూజర్ బైక్. కొంచెం షేప్ డేవిడ్సన్ లాగా ఉంటుంది. ట్యాంక్, హ్యాండిల్ అండ్ ఫ్రంట్ బ్యాక్ టైర్స్ చూసుకున్నట్టయితే డేవిడ్సన్ లుక్ వస్తుంది. సో దీని బ్యాక్ టైర్ వచ్చేసి ఇది 150/80 అనమాట. సో ఇది బ్రాండ్ టైర్ వచ్చేసి అయితే CST ఉంది, CST బ్రాండ్. ఇది 150/80 టైర్ బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి అవుతుంది 120/80 CST బ్రాండ్. ఫ్రంట్ సింగిల్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ డిస్క్ సింగిల్. లైక్ ఇక దీని ప్రైస్ చూసుకున్నట్టయితే వచ్చేసి దీని ఫైనల్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి అయితే 2,99,000, అంటే 3 lakhs అనమాట. సో 3 lakhsలో అయితే ఈ బైక్ 3 lakhs పే చేసి తీసుకోవాల్సిందే. సో దీంట్లో కొన్ని ఫీచర్స్ వచ్చేసి అయితే నాకు దీని గురించి చాలా తక్కువ తెలుసు. ఇది వచ్చేసి అయితే మనకి ఇక్కడ డిస్క్ అడ్జస్టబుల్ లివర్ ఉందన్నమాట. డిస్క్ క్లచ్ అయితే నార్మల్ క్లచ్. దీనికి ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ అయితే నార్మల్ అనమాట, అడ్జస్టబుల్ కాదు. బ్యాక్ కూడా నార్మల్ షాక్ అబ్జర్వర్సే, అడ్జస్టబుల్ అయితే ఏం కాదు. సో వచ్చేసి అయితే సింగిల్ పర్సన్కి అయితే బాగుంటుంది, 2 పర్సన్కి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లైక్ ఇది మన డేవిడ్సన్ 750 ఉంది కదా, స్ట్రీట్ 750. సో ఆ లుక్లో ఉంటుంది అనమాట. ట్విన్ సిలిండర్ ఇంజన్, ఇది V ఇంజన్ అనమాట. లైక్ V2 ఇంజన్, ఇది ట్విన్ సిలిండర్ V2 ఇంజన్ 300cc. సో అట్లనే మనం ఈ బైక్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి బెనెలీ లియోన్షియో 500cc. దీనికి వచ్చేసి అయితే దీని ప్రైస్ చూసుకుందాం. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే వచ్చేసి ఫైనల్ డిస్కౌంట్ ప్రైస్ 4 lakhs అనమాట. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అయితే ఇది 6,17,000 ఉంది. స్పెషల్ ఆఫర్ వచ్చేసి అయితే మనకి 490. మొత్తం అవన్నీ తీసేసినాక ఇంకా ఫైనల్గా డిస్కౌంట్ చేసి ఫైనల్ ప్రైస్ అయితే ఇక్కడ మనకైతే పెట్టారు ట్యాగ్. ఇది 4 lakhs అనమాట. సో దీని ఫీచర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు, చూసుకోవచ్చు మనం. LED లైటింగ్స్, డ్యూయల్ ఛానల్ ABS, సూపీరియర్ కంఫర్ట్, అట్రాక్టివ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సోల్ స్టీరింగ్ మెషిన్. సో ఇవన్నీ అనమాట దాని ఫీచర్స్ అండ్ దాని ప్రైస్ అయితే అక్కడ మనకైతే ట్యాగ్ చేశారు. సో ఇది షాక్ అబ్జర్వర్ అయితే బ్యాక్ షాక్ అబ్జర్వర్ అయితే ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్ ఇచ్చిండు బ్యాక్. ఫ్రంట్ అయితే అడ్జస్టబుల్ కాదు, నార్మల్ది. అండ్ దీని క్యాలిపర్స్ వచ్చేసి బెనెల్లీ ఓన్డ్ అనమాట. బెనెల్లీ ఓన్డ్ క్యాలిపర్ ఉంటుంది. ఫ్రంట్ డ్యూయల్ ఛానల్ ABS, ఫ్రంట్ డ్యూయల్ ABS అండ్ బ్యాక్ కూడా క్యాలిపర్ వచ్చేసి ఇది బెనెల్లీ క్యాలిపర్ ఉంటుంది, ఓన్డ్ అనమాట. బెనెల్లీ ఓన్డ్ క్యాలిపర్ బ్యాక్, ఫ్రంట్ కూడా బెనెల్లీ ఓన్డ్ అనమాట క్యాలిపర్స్. ఫ్రంట్ డ్యూయల్ ఉంటుంది. అండ్ మీకు సౌండ్ కావాలనుకుంటే మాత్రం దీంట్లో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే దీని సౌండ్ అయితే బాగుంటుంది. ఇండియన్ 4 సిలిండర్ లాగా సౌండ్ వస్తుంది ఇది. బట్ దీన్ని వచ్చేసి అయితే ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్, బట్ సౌండ్ మాత్రం ఇండియన్ 4 లాగా వస్తుంది. ఈ స్టాక్ ఎగ్జాస్ట్ కూడా సౌండ్ వస్తుంది. మీకు ఒకసారి దీన్ని స్టాక్ ఎగ్జాస్ట్ కూడా సౌండ్ చూపిస్తే చూడండి. సో ఇది వచ్చేసి డిస్ప్లే చూసుకున్నట్లయితే మనం ఇది వచ్చి బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా దీని ఎగ్జాస్ట్ నోటు. ఇది మామూలు ఐడియల్ సౌండ్ అనమాట. కొంచెం రేవి చూపిస్తారు చూడండి, అదనమాట దీని ఎగ్జాస్ట్. సో అదే దీని సౌండ్. ఇంకా అట్లనే దీని పక్కన ఉన్న వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి అయితే బెనెల్లీ TRK X. ఇది దీంట్లో TRK X ఉంటుంది, TRK ఉంటుంది. 502X ఇది 502 ఒకటి ఉంటుంది, 502X ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి అయితే 502X అనమాట, ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బైక్. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి యాక్చువల్లీ ప్రైస్ ఇది వచ్చేసి 7,75,000, బట్ ఫైనల్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి అయితే 6,39,000 అనమాట. ఇక్కడ దీని స్పెక్స్ కూడా ఇక్కడ ఇచ్చారు మనకి.
సో డిస్ప్లే, పర్ఫార్మెన్స్ మషిన్ అండ్ గాడ్స్, ఫ్రేమ్, సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ పెట్టారు. దీంట్లో వచ్చేసి ఇది కూడా దీంట్లో మోడ్స్ అయితే ఏముండవు, ఇది కూడా రా పవరే ఉంటుంది. ఇది వచ్చేసి దీని డిస్ప్లే, ఇది కూడా అంతే. ఫ్రంట్ డ్యూయల్ ABS ఛానల్ డిస్క్ ఉంటుంది. అండ్ ఇంకా దీంట్లో ఒకటి హైలైట్ ఏంటంటే ఈ డిస్ప్లేలో మనకి ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుందా, సారీ బటన్స్, ఈ బటన్స్లలో అయితే ఇట్లా బ్లూ కలర్ వస్తుంది, అదొకటి దీంట్లో హైలైట్ ఉంటుంది. సో దీంట్లో ఎక్స్ ఏంటంటే దీనికి స్పోక్స్ ఉంటాయి, ప్రాపర్ ఆఫ్ రోడింగ్ చేయొచ్చు అనమాట. మీకు ఆఫ్ రోడింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, టూరింగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, సో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. చాలా మంచి వెహికల్ అనమాట బెనెలీలో. ఇది 500cc మనకి మంచి హెవీ లుక్తోని ఉన్న బైక్ ఇది. తక్కువ ప్రైస్లో, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో హెవీ లుక్తోనే వచ్చే బైక్ ఇది. 500cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఇది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి ఇది కూడా బెనెలీ ఓన్ ఉంటుంది, బెనెలీ క్యాలిపర్స్ అనమాట. డ్యూయల్ ABS ఛానల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బెనెలీ ఓన్ ఉంటుంది డిస్క్. సో దీని టైర్స్ కూడా ఎట్లా అంటే మనకి కంపెనీ నుంచే ఆఫ్ రోడింగ్ టైర్స్ వస్తాయి అనమాట, బటన్ టైర్స్, ఇదిగోండి. సో బ్యాక్ టైర్ కూడా బటన్ టైర్స్ ఉంటుంది. అండ్ లైట్స్ విషయానికి వస్తే మాత్రం ఆల్ లైట్స్ వచ్చేసి అయితే LED ఇండికేటర్స్, LED ల్యాంప్స్ అండ్ LED టైల్ ల్యాంప్స్, సో ఎవ్రీథింగ్ అంతా LED ఉంటుంది. బ్యాక్ ఫ్రంట్ మనకైతే ఆఫ్ రోడింగ్ టైర్స్ ఉంటాయి, ఎందుకంటే ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కాబట్టి. దీని ఎగ్జాస్ట్ వచ్చేసి అయితే ఇది కూడా సౌండ్ వస్తుంది. మనకి సౌండ్ కావాలనుకుంటే మాత్రం మీకు ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేసుకుంటే సూపర్ బైక్ సౌండ్ వస్తుంది. ఇది కూడా ఇక్కడ ఇది సైడ్లో వచ్చింది ఎగ్జాస్ట్. ఇది క్యాటలిక్ కన్వర్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నుంచి తీసుకొని మనకి, లేదంటే ఫుల్ సిస్టమ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో వెహికల్, ఈ వెహికల్ చూసుకుంటే ఇది వచ్చేసి మోటోమోర్ని ఎస్కేప్ 650 అనమాట. ఇది కూడా ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్, మోటోమోర్ని ఎస్కేప్. ఇది కూడా ప్రాపర్ ఆఫ్ రోడింగ్ బైక్. మనకి దీని టైర్స్ కూడా వెనకాల చూసుకుంటే అయితే పిరెల్లి టైర్స్ ఉంటాయి బ్యాక్. ఇది బ్యాక్. ఇంకోటి బ్రేక్స్ చూసుకుంటే అయితే ఇది బ్రెంబో అనమాట, బ్యాక్ బ్రెంబో క్యాలిపర్ ఉంటుంది, ఫ్రంట్ కూడా బ్రెంబో క్యాలిపర్స్తో వస్తుంది. దీంట్లో హైలైట్ ఏంటంటే బ్రెంబో క్యాలిపర్స్ ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్. మన బెనెలీలో అయితే బెనెలీ ఓన్ ఉంది. సో బెనెలీ కూడా చాలా బాగుంటుంది బ్రేకింగ్. ఆల్రెడీ నేను దీన్ని వాడిన వాటికి నాకు ఐడియా ఉంది. బెనెలీ బ్రేక్స్ అయితే చాలా బాగుంటాయి, ఓన్ ఉంటుంది క్యాలిపర్స్. సో ఇది వచ్చేసి అయితే మోటోమోర్ని ఎస్కేప్. దీని బ్రేక్స్ చూసుకుంటే అయితే మనకి ఫ్రంట్ బ్రెంబో ఉంటుంది, అది కూడా డ్యూయల్ బ్రేక్స్ అనమాట. దీన్ని కూడా ఫ్రంట్ డ్యూయల్ బ్రెంబో, ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి సింగిల్ బ్రెంబో. ఇది వచ్చేసి ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్ 249cc లైక్ 250. దీనికి ఫ్రంట్ డిస్క్ క్యాలిపర్ అయితే అడ్జస్టబుల్ ఉంటుంది. అండ్ ఈ విండ్ షీల్డ్ కూడా అయితే మనకి ఇది మాన్యువల్ అనమాట. విండ్ షీల్డ్ మనం హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బట్ ఇదైతే ఎలక్ట్రానిక్ కాదు, మాన్యువల్ చేసుకోవాలి ఇది మనం. ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేసుకుంటే పైకి వస్తుంది. ఇదనమాట. దీంట్లో లూజ్ చేసుకొని మనం ఇట్లా పైకి డిస్ప్లే ఇట్లా పైకి అనుకోవచ్చు. సో అదొకటి ఉంటుంది దీనికి. దీంట్లో మెయిన్గా వచ్చేసి అయితే ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది, చాలా పెద్ద బిగ్ స్క్రీన్ ఉంటుంది. బిగ్ స్క్రీన్ మీద మోటోమోర్ని కియా ఇంజిన్ అయితే మనకి మోటోమోర్ని అండ్ బైక్ డిజైన్, సో ఇవంతా షో చేస్తుంది, చాలా బాగుంది. దీని డిస్ప్లే ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మొబైల్ ఛార్జర్ కూడా ఇచ్చిండు దీనికి, డైరెక్ట్ ఇన్బిల్ట్ వస్తుంది బైక్. ఇది మనం ఒకేసారి 2 మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 2 కనెక్టర్స్ ఉన్నాయి దానికి. సో ఈ బైక్ మీద అయితే నేను ఒకసారి ఆల్రెడీ పిలియన్కి అయితే పోయినా, బాగుంది, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇట్లా మనం డిస్ప్లే చూసుకుంటే అయితే ఇక్కడ ఆఫ్ రోడింగ్ ఉంది, మోడ్స్ ఉన్నాయి దీనికి. ఆఫ్ రోడింగ్ ఒకటి, రోడ్ ఒకటి, ఇక్కడ గేర్ ఇండికేషన్. ఇది వచ్చేసి అయితే మనకి RPM 11,000 RPM ఉంది. ఇక్కడ స్పీడోమీటర్. సో ఇంకా దీని షాక్ అబ్జర్స్ చూసుకుంటే అయితే ఇది ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్స్ అనమాట ఫ్రంట్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇది ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్స్ ఫ్రంట్. అండ్ బ్యాక్ షాక్ అబ్జర్వర్ చూసుకుంటే అయితే నార్మల్ షాక్ అబ్జర్వర్ అనమాట. బట్ ఇది కూడా ప్రీలోడెడ్, బట్ ఫ్రంట్ ఉన్నంత కాదు, నార్మల్ ఉంటుంది. ఇది కూడా ప్రాపర్ ఆఫ్ రోడింగ్ అనమాట బైక్, టూరింగ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు. సో బెనెలీ అది వచ్చేసి అయితే 500cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. ఇది వచ్చేసి అయితే 650cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. బట్ దానికి దీనికి మనం కంపేర్ చేసుకుంటే అయితే ఇదైతే కొంచెం పవర్ ఎక్కువ ఉంది దీంట్లో, ఎందుకంటే నేను ఆల్రెడీ బైక్ నేను డ్రైవ్ చేసిన కాబట్టి నాకు తెలుసు ఇది కొంచెం పవర్ ఎక్కువ ఉంది బెనెలీతో కంపేర్ చేస్తే. బికాస్ 650cc కాబట్టి ఆటోమేటిక్గా కొంచెం పవర్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది కాబట్టి దాని వైజ్గానే పవర్ ఉంది దీనికి. సో ఈ బైక్ ప్రైస్ అయితే ఇక్కడ ట్యాగ్ లేదు, దీనికి ఐడియా లేదు.
సో అట్లనే ఇంకా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి అయితే కీవే 300. సో ఇది వచ్చేసి అయితే దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ డిస్కౌంట్ ప్రైస్ 2,40,000. యాక్చువల్లీ ఇది ప్రైస్ వచ్చేసి అయితే 3,35,000 ఉంది. బట్ ఇది మనకి టెస్టెడ్ వెహికల్స్ కాబట్టి వన్ టైం సెటిల్మెంట్ అనమాట 2,40,000. సో దీంట్లో కూడా వచ్చేసి ఇది ఫ్రంట్ సింగిల్ డిస్క్ ఉంటుంది, బ్యాక్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ABS అనమాట ఇది కూడా. సో ఈ వెహికల్ వచ్చేసి అయితే చాలా హైట్ తక్కువ ఉంటుంది, ఇది సీట్ హైట్. సో దీనికైతే రైడింగ్ మోడ్స్ అట్లాంటివి అయితే ఏం లేవు. బట్ డిస్ప్లే కూడా అయితే కొంచెం కలర్ఫుల్ డిస్ప్లే అయితే ఉంది, బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేనే. బట్ మనకి వైట్ కలర్ దాంట్లో బ్లూ కలర్ డిజిట్స్తోని బాగా వచ్చింది, కొంచెం షో ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా డ్యూయల్ ఛానల్ ABS. సో ఇది దీని సౌండ్. ఇది కూడా కొంచెం సీటింగ్ ఎట్లా అంటే అగ్రెసివ్ ఉంటుంది అనమాట. 300cc వీళ్ళు ప్రాపర్ అగ్రెసివ్ ఉంటుంది సీటింగ్ పొజిషన్ అయితే. స్పోర్ట్స్ సీటింగ్ ఇచ్చిండు 300cc. లైక్ ఇది కూర్చొని చూస్తే ఎట్లా ఉందంటే కొంచెం KTM లాగా అయితే కనిపిస్తుంది నాకు. సో ఈ మనకి ఈ ఫ్రేమ్ చూసుకుంటే అయితే ఈ డిజైన్లో చూసుకుంటే అయితే KTM లాగానే ఉంది యాస్టీస్గా. సో బైక్ వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది, దీని ఏరోడైనమిక్స్ కూడా బాగున్నాయి. బట్ ఈ బైక్ అయితే మనకి ఇది కీవే వాళ్ళదనమాట, K300. ఎక్కువ మార్కెటింగ్లో ఎక్కువ సేల్ కాలేకపోయింది బైక్, బట్ రీజన్ అయితే నాకు తెలియదు. బట్ బైక్ అయితే ఎట్లా అంటే కొంచెం పవర్ అయితే బాగుందని చెప్పి అన్నారు. బైక్స్ వచ్చేసి 2-3 బైక్స్ అయితే సేల్ అయినాయి. నేనైతే రియాలిటీలో అయితే ఒక 2-3 బైక్స్ చూసిన, బాగానే ఉంది బయట అయితే. దాని టైర్స్ చూసుకుంటే అయితే ఫ్రంట్ వచ్చేసి 110 ఉంటుంది, బ్యాక్ వచ్చేసి అయితే 140 టైర్ సెక్షన్. అండ్ ఇంకా ఇది చూసుకున్నట్టు ఇది అయితే నాకైతే కొంచెం ఇష్టమైన బైక్ అనమాట ఇది. సో ఎందుకు ఇష్టమైన బైక్ అని చెప్తున్నా అంటే దీంట్లో అయితే నాకు కొన్ని నచ్చిన ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ ఇంకా దీని ప్రైస్ చూసుకుందాం మనం. దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ 3,75,000. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అయితే 4,66,000 అనమాట. ఆఫ్టర్ డిస్కౌంట్ 3,75,000. సో దీంట్లో అయితే మనకి బ్రూటల్ పవర్ అని ఇచ్చింది కదా, ఇదైతే రియల్ అన్నమాట. ఎందుకంటే దీన్ని కూడా నేను డ్రైవ్ చేసిన, రియల్లీ బ్రూటల్ పవర్ వస్తుంది ఇది. అండ్ LCD డిస్ప్లే ఉంటుంది, ఈ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది ఇది. అండ్ స్లీక్ డిజైన్ హెడ్లైటు, ష్యూర్ ఫుటెడ్ అండ్ రోబాస్ట్ చాసిస్. సో ఇవన్నీ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ ఉంటుంది దీంట్లో. దీన్ని మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే అయితే ఫస్ట్ వచ్చేసి అయితే దీన్ని మనం బ్రేక్స్ చూసుకుంటే అయితే ఇప్పుడు బెనెలీ ఓన్ అనమాట. సారీ కీవే, అంటే కీవే బెనెలీ రెండు ఒకటే ఇది. బట్ దీని పేరు వచ్చేసి అయితే QJ మోటార్స్ SRK 400. ఇది 400cc ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. అండ్ దీని బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, డబల్ డిస్క్ వస్తుంది ఫ్రంట్, బ్యాక్ సింగిల్ డిస్క్. సో దీని బ్రేక్స్ అయితే నేను వాడేవాటి బ్రేక్స్ అయితే చాలా అమేజింగ్ ఉంటాయి అనమాట. బ్రేక్స్ మాత్రం ఆన్ ది స్టాప్ ఉంటుంది, ఇమీడియట్లీ రెస్పాన్స్ ఉంటుంది బ్రేక్స్ మనం అప్లై చేసినప్పుడు. అండ్ దీని టైర్ సెక్షన్ చూసుకుంటే బ్యాక్ వచ్చేసి అయితే 150 ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి అయితే ఇది 110 సైజ్ అనమాట. ఫ్రంట్ 110, బ్యాక్ 150. బైక్ ఎట్లా ఉంటుందంటే ఇది లైక్ పాకెట్ రాకెట్ అనమాట, చాలా చిన్నగా ఉంటుంది. మన లైక్ ఎట్లా అంటే మన ఒక Yamaha FZ బైక్ అంత సైజే ఉంటుంది. ఇంకా దీని అంత చిన్న సైజులో పవర్ మాత్రం అసలు మ్యాడ్ ఉంటుంది దీని పవర్. దీని లాస్ట్ టాప్ స్పీడ్ వచ్చేసి అయితే 180 వరకు అయితే టచ్ అయిపోయింది ఈజీగా. 180 దీని టాప్ స్పీడ్. అండ్ ఇంకోటి దీంట్లో హైలైట్ ఏంటంటే దీని సౌండ్ అనమాట. లైక్ దీని సౌండ్ ఎట్లా వస్తుందంటే ఇన్లైన్ 4 లాగానే సౌండ్ వస్తుంది, బట్ ఇన్లైన్ 2 ఇది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్. బట్ సౌండ్ మాత్రం ఇన్లైన్. మనం దీని పవర్ చూసుకుంటే అయితే మాత్రం అసలు మ్యాడ్ ఉంటుంది, పవర్ సూపర్ పవర్ ఉంటుంది. ఒకసారి దీన్ని స్టార్ట్ చేసి అయితే మీకు ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తుంది చూడండి. సో ఇది సౌండ్ వింటారు కదా, ఇది స్టాక్ ఎగ్జాస్ట్ అనమాట. ఇది స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్. మనం ఆఫ్టర్ మార్కెట్ అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సౌండ్ మాత్రం. సో ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్, దీనికి ఎగ్జాల్ సెట్ అవుతుంది. ఇంకా లేదంటే అదర్ బ్రాండ్స్ ఇంకా చాలా ఉన్నాయి మనకి. సో అట్లా ఏ ఎగ్జాస్ట్ వేసుకున్నా కూడా మనకి సౌండ్ మాత్రం అసలు పిచ్చి లేస్తుంది. ఇది ఇన్లైన్ 4 లెక్క వస్తుంది సౌండ్.
ఇంకా ఇది వచ్చేసి అయితే కీవే 300. దీని ప్రైస్ వచ్చేసి ఫైనల్ ప్రైస్ ఇది 1,90,000. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2,25,000. బట్ మనకి ఫైనల్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఇది 1,90,000. కీవే 300 ఇది K300 అనమాట దీని పేరు. ఇది కీవే బ్రాండ్. ఇది సింగిల్ సిలిండర్ ఇంజన్. ఫ్రంట్ ఇది వచ్చేసి ఏబిఎస్ ఛానల్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఇది ఫ్రంట్ సింగిల్ డిస్క్ ఉంటుంది. సో బ్యాక్ కూడా ఏబిఎస్ ఛానల్ డిస్క్ అనేది. దీని టైర్స్ చూసుకుంటే ఇది బ్యాక్ వచ్చేసి 140 ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి అయితే 110 ఉంటుంది. ఇది కీవే 300. ఇందాక మనం కీవే 300 చూసినాం కదా, అది ఇది K300N, అది K300R అనమాట, ఆ రెడ్ కలర్ది. సో ఇది వచ్చేసి అయితే నేకుడు, దాంట్లోనే ఆ సేమ్ ఇంజన్తో ఇది నేకుడు, అది స్పోర్ట్ అనమాట. ఇది దీని డిజైన్ కూడా కొంచెం స్లీక్ డిజైన్ ఉంటుంది. ఇది కూడా రాకెటే, బట్ మన పక్కన QJ SRK 400 చూసినాం కదా, సో దీనంత పర్ఫార్మెన్స్ పవర్ అయితే దీంట్లో ఉండదు. ఎందుకంటే ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అండ్ 400cc, అండ్ దాని బేసిక్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాని బేసిక్ పవర్ వచ్చేసి అయితే అదే 400cc, దాని బేసిక్ పవర్ వచ్చేసి 41 వరకు ఉంది దాని బేసిక్ పవర్. సో మంచి పవర్ ఉంటుంది, సౌండ్ ఉంటుంది SRK 400. దీంట్లో అయితే ఈ బైక్ అయితే సౌండ్ ఉండదు, పవర్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది, బట్ మంచి బైక్ ఇది కూడా. లైక్ డైలీ యూస్కి అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు బైక్ని. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బైక్ వచ్చేసి ఇది QJ మోటార్స్ 500 అనమాట. సో 500 సింగిల్ సిలిండర్ SRC 500 ఇది. సో ఇది వచ్చేసి దీని యాక్చువల్ ప్రైస్ ఎంత ఉంది, 2,30,000 యాక్చువల్ ప్రైస్. సారీ, ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 2,30,000. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అయితే దీన్ని 2,69,000. సో ఇది లైక్ ఎట్లా అంటే మన బుల్లెట్ ఉంది కదా, సో బుల్లెట్ లాగానే ఉంటుంది. అంటే డిజైన్ బాడీ షేప్ అయితే బుల్లెట్ లాగా ఉంటుంది, బట్ దీని పర్ఫార్మెన్స్ పికప్ అవి అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇది కూడా వచ్చేసి అయితే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఫ్రంట్ డిస్క్ వచ్చేసి అయితే దీనికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ డిస్క్ రైట్ సైడ్లో ఉంటుంది. లైక్ అట్లా ఫ్రంట్ లెఫ్ట్ బ్యాక్ రైట్ ఎందుకు ఇష్టం అంటే మనం సడన్గా ఒకేసారి 2 బ్రేక్స్ అప్లై చేసినప్పుడు బైక్ కింద పడకుండా అది ఉంటుందన్నమాట, టైర్స్కి డై పడకుండా బ్యాలెన్స్ కోసం అట్లా పెట్టారు. సో ఈ షాక్ అబ్జర్వర్స్ వచ్చేసి అయితే దీనికి బ్యాక్ ఇది అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి, ఫ్రంట్ అయితే అడ్జస్టబుల్ కాదు, నార్మల్. సో ఇది కూడా 500cc వెహికల్, బాగుంటుంది. లైక్ దీన్ని కూడా టూరింగ్ చేసుకోవచ్చు దీనిపైన కూడా మనకి, ఎందుకంటే దీని బాడీ పోస్టర్ వచ్చేసి అప్రైట్ ఉంటుంది, సీటింగ్ పోస్టరు. అండ్ ఇందాక మనం చూసిన వెహికల్స్ అనమాట, ఇది ఇందాక 6 చూసినాం కదా K300R, అదే వెహికల్. ఇది వచ్చేసి QJ మోటార్స్ వాళ్ళది అనమాట, SRC 250cc. లైక్ ఇది కూడా కొంచెం ఇదే మా బుల్లెట్ మోడలే ఉంటుంది బాడీ షేప్. దీనికి ఇది కూడా లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది, సారీ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అది. దీని ప్రైస్ చూసుకుంటే అయితే ఇది 1,49,000 అనమాట ఆఫ్టర్ డిస్కౌంట్. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అయితే 2,20,000 ఉంది, 2,02,000. ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 1,49,000. సో ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్, ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అనమాట, డబల్ ఇంజన్ ఉంటుంది. ఇది ప్యారలల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ అండ్ 250cc. ఇది కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. ఫ్రంట్ సింగిల్ డిస్క్, బ్యాక్ కూడా ఏబిఎస్. ఫ్రంట్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. ఫ్రంట్ సింగిల్ డిస్క్ వస్తుంది దీనికి. సో ఇందాక ఆల్రెడీ మనం ఈ బైక్ చూసుకున్నాం 2,40,000 కీవే 300R అనమాట. ఇది K300R, ఇందాక మనం అక్కడ చూసుకున్న బైక్. ఇది వచ్చేసి అయితే కీవే స్కూటీ. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే వచ్చేసి ఎంత 4 lakhs ఉంది. సో ఈ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఇది 3 lakhs అనమాట స్కూటీ ఇది. సో దీని గురించి అయితే నాకైతే డీటెయిల్స్ అయితే ఏం ఐడియా లేదు. సో దానికి సింగిల్ డిస్క్, ఫ్రంట్ ఏబిఎస్, నిస్సిన్ క్యాలిపర్తో వస్తుంది, బ్యాక్ కూడా నిస్సిన్ క్యాలిపర్ ఉంటుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ స్కూటీ ఇది కూడా. లైక్ ఇది ఎట్లా అంటే ఓల్డ్ మోడల్ స్కూటర్ లాగా, లైక్ వెస్పా లాగా ఆ టైప్లో ఉంది ఇది. ఓకే బస్, ఇక్కడ ఇవి మన దగ్గర ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ 11 బైక్స్ అయితే మనకైతే అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ అన్ని సేల్కి. బట్ ఈ బైక్స్ ఎట్లా అంటే దీనిపైన ఈఎంఐ ఫైనాన్స్ సిస్టమ్ అవన్నీ అయితే ఏం లేవు. డైరెక్ట్ ఇక్కడ బైక్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్ మొత్తం పే చేసి బైక్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఇవన్నీ షోరూమ్ బైక్సే, కాకపోతే టెస్ట్ రైడ్ వెహికల్స్ అనమాట. మనకు మామూలుగా ఏ షోరూమ్ దగ్గర అయినా కూడా బైక్స్ టెస్ట్ రైడ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇవి కూడా అదే అనమాట, టెస్ట్ రైడ్ వెహికల్స్ ఇవన్నీ. సో ఈ టెస్ట్ రైడ్ వెహికల్స్ కాబట్టి వీటిపైన మనకైతే లోన్ అయితే ఏం రాదంట. బైక్ ప్రైస్ ఎంత ఉందో అంత ఫుల్ అమౌంట్ పే చేసి బైక్ తీసుకోవాలని అయితే మనకి షోరూమ్ వాళ్ళు చెప్పారు. సో గైస్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.